హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ నో చాలా రోజులు అవుతుంది ఛానల్ డిలీట్ చేయలే. సో ఒక చిన్న అప్డేట్ గైస్, మనం ఏంటంటే సిడ్నీ పోతున్నాం రేపు. సో వ్లాగ్స్ రికార్డ్ చేద్దాం అనుకుంటున్నా. సో చూద్దాం. మీరు వీడియోస్ ఎందుకు పెడతలే ఏం పెడతలే అని అడగకండి, నేను చెప్తా అదొక సపరేట్ వీడియో చేస్తా. సో ఇప్పుడే భయం అవుతుంది ఏంద్రా నాయన, ఎన్ని రోజుల తర్వాత కెమెరా ఓపెన్ చేస్తే. గైస్ మాటలు వస్తలేవు గైస్ నాకు. ఇది మొత్తం 1 వీక్ ట్రిప్ గైస్. సో ఐటనరీ ఏందో ఎట్లనో రేపు చెప్తా మీకు. అసలు నిద్ర లేదు గైస్. పొద్దున 5 o'clockకి లేచిన షిఫ్ట్ ఉండే. సో ఇప్పుడు ప్యాకింగ్ చేసుకొని రేపు మళ్ళీ 5 o'clockకి స్టార్ట్ కావాలి. చలో లెట్స్ స్టార్ట్ ప్యాకింగ్. సో ఏం లేదు గాయస్, రూమ్ మెస్సీ ఉంది, ఇగ్నోర్ చేయండి. టీ షర్టు, ఒక స్వెట్ షర్టు, ఇంకో టీ షర్టు, ఇది ఇంకో జీన్స్, ఒక జీన్స్, ఇది ఒక బ్లూ జీన్స్, అదే బ్లాక్ జీన్స్ వేసుకున్నాము. సో సెట్, ఇది ఒక క్యాప్. రూమ్ ఇగ్నోర్ చేయండి గాయస్. దీంట్లో ఆల్మోస్ట్ కొన్ని కొత్తవి, సో అన్ని ట్యాగ్స్ ఇప్పుడు కట్ చేసిన. ఇది మా మెయిన్ ట్రైపాడ్, చాలా రోజులు అవుతుంది వీడియో రికార్డ్ చేసి. సో ఇంకొన్ని బట్టలు వాషింగ్ చేసి డ్రాయింగ్ చేసిన, ఇప్పుడే అయిపోయినట్టున్నాయి. సో ఈ ట్రిప్ 4 members పోతున్నాము, మా కాలేజ్ ఫ్రెండ్స్. లాస్ట్ వీకే ఎగ్జామ్స్ అయిపోయినాయి. అస్సలు నిద్ర లేదు గాయస్ నాకు. పొద్దున 5 o'clockకి లేచిన, షిఫ్ట్ ఉండే, కానీ ఇప్పుడు టైం 11:30 అవుతుంది. రేపు 5 o'clockకి స్టార్ట్ కావాలి. జల్దీ పెట్టరు. ఎక్సైటెడా? డ్రైవింగ్ చేయొద్దు. చలో ఆల్ సెట్. అంతే చలో జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఎవరి దేవుళ్ళని మొక్కుకోర్రి. మామ ఇంకేమైనా చెప్పాలనుందా? జాగ్రత్తగా పోవాలి. ఓకే చలో. ఫ్యూల్ బ్రేక్ గైస్. పెట్రోల్ ఎంత ఉంది? 179.9. ఇది లోపలికి వచ్చింది. మెల్బర్న్ టు సిడ్నీ 880 kilometers. మేము ఆల్రెడీ 250 kilometers దాటేసినాము. అండ్ మోర్ 600 kilometers టు గో. ఏంట్రా మా గ్రూప్ లో సారిక అని ఒక ఆమె ఉంది గాయస్. ఆమెకు మ్యాప్స్ ఉండేకి రాదు, బండి నడపడానికి రాదు, ఏమి రాదు. అమ్మాయి అంటే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి డ్రైవింగ్ వెళ్ళేటప్పుడు. అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండమండి. డ్రైవింగ్ చేయమని ఇచ్చామంటే అంతే. ఎక్కడ తీసుకెళ్తారు, ఏ లోకానికి తీసుకెళ్తారో వాళ్ళకే తెలియదు. మీకు గూగుల్ మ్యాప్స్ చూడడం రాదు. గూగుల్ మ్యాప్స్ తప్పు చూపిస్తే నేనేం చేస్తా? ఈ ముఖం నీకు తప్పుతో రాలేదు. బ్రేక్ఫాస్ట్ టైం గైస్. బయట 2 degrees ఉంది. పిల్ల ఐస్ మొగ తాగుతుంది. మళ్ళీ చల్లని దిగడానికి బయట ఎస్ మామ. హ్యాష్ బ్రౌన్ కాఫీస్, మఫిన్స్. చెప్పమా చేంజ్ గైస్. గాలి కొడుతున్నాం, గాలితో తక్కువ అనిపిస్తుంది. 28 ఉంది, చాలా తక్కువ ఉంది గాలి. బ్రేక్ అయిపోయింది. నెక్స్ట్ ఏంది నేనే వేసాను. కలుపుకొని ఇంట్లో. మొత్తం ఫుల్ సెట్ గైస్. మిక్చరు మా సిద్ధార్థ అన్న బుక్ మొత్తం గట్టిగా ఉంటుంది.
అది పొద్దు పొద్దున్న తింటే పిత్తులు వస్తాయి అంటే ఇంటలేరు వీళ్ళు. పొద్దు పొద్దున్న తినదు మామ, పిత్తులు వస్తాయి. మసాజ్ ఇస్తూ ఉండాలా ఎవరు ఫ్రెండ్స్ ఇట్లా వస్తున్నా ఎంత మంచిగా అనిపించిందో కదా, మస్తు మజా వస్తుంది ఇట్లా మసాజ్ చేస్తే. అట్లా ఏ వెరీ గుడ్. నాకే హాయి అనిపిస్తుంది రావు నువ్వు ఆన్ చేస్తే. పంది థ్యాంక్ యూ. కవర్ మొత్తం తీసుకుంటానా? కవర్ వద్దు, మొత్తం ఊది పడేస్తారు వీళ్ళంతా, వద్దు. గైస్ పొద్దు పొద్దున ఇగో ఇట్లాంటి ప్రోటీన్ బార్స్ తినండి. ఇట్లా పల్లీలు బఠానీలు తింటే ఒకటే పిత్తులే పిత్తులు, మొత్తం జర్నీ ఖరాబ్ అయిపోతుంది వేరే వాళ్ళ. మా ఫ్రెండే గాయస్ ఇట్లా కొట్లాడేటోళ్ళతో ఎప్పుడు ట్రిప్ పోవద్దు గాయస్, ఊకేనే కొట్లాడతారు వీళ్ళు. ఏం కావాలానికి అన్ని ఇచ్చిన ఆయనకి వద్దన్నాడు ఆడే. పొద్దు పొద్దున బఠానీలు బుక్తారు గాయస్ మా ఫ్రెండ్స్. పిత్తులే ఇక కార్ మొత్తం వేడి చేస్తారు. ఇక పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సరిగా సోలార్ ఫామ్ కనిపిస్తుందా? జూమ్ చేస్తావు తొందర. సోలార్ ఫామ్ ఎక్కర్స్ ఆఫ్ ఎక్కర్స్ సోలార్ ఫామ్ గైస్. ఆస్ట్రేలియాలో ఎండలు ఎక్కువ, సో మేకింగ్ ద మోస్ట్ ఆఫ్ ఇట్ గైస్. మార్నింగ్ 5కి ఫాగ్ ఉంది, ఓకే. ఇప్పుడు 9:30 అయినా ఫాగ్ ఉంది. మా మాస్టర్స్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. అరే పిచ్చి మొద్దు, కిటికీ బంద్ చేయి. సారికా నెక్స్ట్ ప్లాన్ ఏంది? పెళ్ళి వదిలేసి. ఓకే గైస్ మీరే చెప్పండి. గైస్ ఇప్పుడే న్యూ సౌత్ వేల్స్ కి ఎంటర్ అయినాము. అయిపోయింది, విక్టోరియా కాదు న్యూ సౌత్ వేల్స్. ఇంకా 400 కిలోమీటర్స్. గైస్ మీ గ్రూప్ లో ఎవరైనా గర్ల్ ఉంటే అస్సలు డ్రైవింగ్ చేయకండి. మేమైతే ఇస్తలేము ఈమెకి. లెఫ్ట్ చూస్తలే, రైట్ చూస్తలేదు, పో అంటుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అమ్మాయికి డ్రైవింగ్ ఇచ్చారు అంటే యమధర్మరాజు బాకెట్లో పెట్టుకున్నట్టే. ఏమో అంటున్నాడు మాత్రం. యమధర్మరాజుని వెనక సీట్లో వచ్చి పెట్టుకున్నట్టే. గాయస్ ఇక్కడ ఆస్ట్రేలియాలో అన్ని పబ్లిక్ ప్లేసెస్లో ఇట్లా వాష్రూమ్స్, ఫ్రీ వాష్రూమ్స్ ఉంటాయి, నీట్గానే ఉంటాయి. అన్ని పబ్లిక్ ప్లేసెస్ గవర్నమెంటే మెయింటైన్ చేస్తుంది వీటిని. ఇది హ్యూమ్ డ్యామ్ అంట గాయస్. ఇది ఆల్బరీ ఓడొంగా ఆన్ ది వే టు సిడ్నీ మధ్యలో ఉంది ఇది. జస్ట్ లుక్ అట్ దిస్, క్రేజీ ఉంది గాయస్, క్రేజీ. చూసారా క్రేజీ, వావ్. అది డ్యామ్ గేట్స్. క్రేజీ ఉంది గాయస్. సో ఇది హ్యూమ్ లేక్ అన్నమాట. హ్యూమ్ లేక్ ఆర్ హ్యూమ్ రిజర్వాయర్. సో మీకు ఇక్కడ చూడొచ్చు ఎప్పుడు కన్స్ట్రక్ట్ అయిందో ఏమైందో. సో ఈరోజు సాటర్డే, బట్ ఎవరు లేరు గాయస్ ఎక్కువ, అసలు మేము తప్ప ఎవరు లేరు. ఇప్పుడే 2-3 ఉండే, బట్ ఇట్స్ జస్ట్ అస్ డవ్ అనుకో. ముందే పెళ్ళి కూడా కాలేదు గాయస్. వావ్, భయం అవుతుంది ఫోన్ ఎడబడిపోతుందని. ముందే ఈఎంఐ కూడా కాలేదు. వ్యూస్ చూడాలంటే మీకు పెళ్లి చేసుకోకూడదు. సో ఇవి డ్యామ్ డోర్స్ అనమాట. చేంజ్ చూసారా ఎట్లున్నా. సో ఈ వాల్ ఇదే లిఫ్ట్ చేస్తుంది. సో ఇక్కడ నీళ్ళు అటు పోతాయి.
మంచి చెప్పు మా ఆడియన్స్ కి, మనుషులా చెప్పు. మా ఆడియన్స్ మనుషులు. ఇదే వద్దు, నార్మల్ గా మాట్లాడు. ఇగో సారీ గైస్, సారీ. ఓవర్ ఏకు, మంచి మాట్లాడు. వాగమ్మా లంచ్ కి ఏడికి అవుతున్నావు? 10,000 లోపు ఉండొచ్చు జనాభా. సో రీజనల్ కి జనాభా అవసరం గైస్, పాపులేషన్ అవసరం. సో అక్కడ ఏంటంటే అక్కడ ఉంటూ వర్క్ చేస్తే మనకి పర్మనెంట్ రెసిడెన్సీ ఈజీగా వస్తుంది. సో మనం ప్లాన్ కూడా అదే ఉంది, కానీ మెల్బర్న్ మూవ్ అవుదామని చూస్తున్నాడు. నంబర్ 1 బుల్షిట్ గా. ఇది 110 km/h హైవే గైస్. ఇక్కడ మధ్య మధ్యలో స్పీడ్ కెమెరాస్ ఉంటాయి. ఒకవేళ మీరు స్పీడ్ లిమిట్ ఎక్సీడ్ చేస్తే 500 to 1500 కూడా ఫైన్ పడవచ్చు, డిపెండ్స్ ఆన్ ద స్పీడ్. సో మన లంచ్ స్టాప్ వచ్చేసి టార్కటా. నేను లాస్ట్ ఇయర్ కూడా సిడ్నీ పోయినా, జూన్ 1st వీక్లో మా పేరెంట్స్తోని. అప్పుడు కూడా ఇదే పార్క్లో ఆగినాం మేము. ఇదే లంచ్కి పులిహోర అండ్ అది చిప్స్. గైస్ మీరు కూడా ఎప్పుడైనా ట్రావెల్ చేస్తే ట్రై టు అవాయిడ్ బయట ఫుడ్. లంచ్ సెట్. సో ఇప్పుడే లంచ్ అయిపోయింది గైస్. సో ఇంకా 5 hours ఉంది సిడ్నీకి. గైస్ ఇది చెప్పాలని కాదు, అందరూ తెలుసు, కానీ ఏడ తిన్నా. ఆఫ్టర్ యూ డన్ ఈటింగ్, పికప్ యువర్ ట్రాష్. గైస్ ఆల్మోస్ట్ రీచ్ గైస్. ఇంకా 2 hours లెఫ్ట్. ఇంకో టాయిలెట్ బ్రేక్ ఆగినాం. గైస్ వచ్చేసినాం గైస్ సిడ్నీ. ఇదే ట్రాఫిక్. రెస్పాన్స్ రాలేదు. ఇక్కడ యూటర్న్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి గైస్. స్టార్ట్. గైస్ ఇప్పుడే ఒక నియర్ మిస్ యాక్సిడెంట్ అవుతుండే గైస్. హైవే మీద 100 స్పీడ్లో ఉండే. లెఫ్ట్కి మరచ్ అవుతున్నా, ఒకటి సడన్గా బ్రేక్ కొట్టిండు. మొత్తం తెలుసు కదా, లెగ్స్ షేకింగ్, హార్ట్ బీటింగ్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. సో ఇదే గైస్ మన Airbnb. సో ఇక్కడ పిన్ కొట్టి కీ వచ్చేసింది, పిన్ కొడితే సో మనం ఎంటర్ అయిపోతాం. పెట్టాలమ్మా. లాస్ట్ మూమెంట్ గైస్, ఓన్లీ 4 days ముందే బుక్ చేసినాం మేము. వావ్ మ్యాన్. ఈ పూలు కూడా మనకేనా? సో ఇదే ఎంట్రన్స్ గైస్. ఎంట్రన్స్ కాగానే ఇది మన కిచెన్. ఇది టేబుల్. ఇది లివింగ్ రూమ్ అనమాట. దీంట్లో మనకి ఓకే కాఫీ మెషిన్ ఇచ్చినారు, ఓకే కుకీస్, మిల్క్. ఓకే సో Airbnb బెస్ట్ పార్ట్ ఏంటంటే గైస్, మనకి కిచెన్ వస్తుంది. కిచెన్లో నీకు ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. ఏమైనా కుక్ చేసుకోవాలంటే రైస్ కుక్కర్, ప్యాన్, ఓకే ఆయిల్ అని ఉంది. సో ఏంటంటే మనం ఏం యూజ్ చేసినా మళ్ళీ క్లీన్ చేసి పెట్టేసేయాలి. సో మనం ఒక 2 days ఇక్కడనే కుక్ చేయడానికి ప్లాన్ చేద్దాం. అవన్ ఉంది, మైక్రోవేవ్ ఉంది, ఫ్రిడ్జ్. లెట్స్ గో టు ద నెక్స్ట్ రూమ్. సో మన టీవీ, వైఫై, నెట్ఫ్లిక్స్ ఉంది. ఇది ప్రాపర్ లివింగ్ రూమ్. సో ఒక స్మాల్ జెస్చర్. వెల్కమ్ టు ద గెస్ట్ హౌస్ సుమంత్ అండ్ ఫ్యామిలీ. వీడియో సుమంత్ అంటే మామ అయ్యప్ప. సో ఇది మా బాత్రూమ్ అనమాట. ఓకే మస్తు నీట్ ఉంటుంది కదా ఇట్లా. ఈ హోటల్కి దీనికి అంటే ఇది ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ గైస్. కానీ మీరు 4-5 members పోతే 4-5 members పోతే Airbnb ప్రిఫర్ చేయండి మీరు. సో ఇది ఒక బెడ్రూమ్, దీంట్లో 2 పండుకోవచ్చు. ఇది ప్రైవేట్ అంట, ఏదో తెలియదు. సో మస్తు డెకరేట్ చేశారు గైస్. ఈ పాత ఇంటిని మస్తు కన్వర్ట్ చేశారు Airbnb అలాగా. మంచి బిజినెస్. ఇది మాస్టర్ బెడ్రూమ్.
Cheers for the good life. Cheers. Cheers for the future.